సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు అందరి చూపు కూడా టీటీడీ బోర్డు పైనే ఉంది. ఎందుకంటే అన్య మతస్థ ఫ్యామిలీగా ఉన్న సభ్యుడు దర్శన్ దొడ్డిదారిలో బోర్డు సభ్యుడయ్యాడన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఎందుకంటే బోర్డులో చేరేందుకు ఎలాంటి లిమిట్స్ అర్హతలు లేకపోవడమేనన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకు టీటీడీ బోర్డులోకి ఎవరైనా రావచ్చా? అన్య మతస్థులు కూడా సభ్యులు కావచ్చా? ఎవరిని సభ్యులుగా నియమిస్తున్నారు? అయితే అన్య మతస్థులు వచ్చినప్పుడు టీటీడీకి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది దర్శన్ భార్య ఇష్యూలో ఎందుకు జరగలేదు? దర్శన్ భార్య క్రిస్టియన్ అయినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక మెంబర్ కి ఉండాల్సిన అర్హతలపై ఒక క్లారిటీ కూడా లేదు. ఎందుకు ఇప్పటి వరకు అర్హతలపై నిబంధనలు తయారు చేయలేదు? బోర్డులో ఎందుకు ఈ లోపాలున్నాయి? ఎవరు వీటిని ప్రశ్నించడం లేదా? డబ్బులున్న వారు ఎవరైనా మెంబర్ కావచ్చా? డబ్బులు లేని వారు మెంబర్ కాకూడదా అన్నదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది. ఇలాంటి టైంలోనే ఐ న్యూస్ ప్రసారం చేస్తున్న కథనాలతో ప్రభుత్వంలో టీటీడీలో కథలకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీంతో సభ్యుల అర్హతలపై ఫ్రేమ్వర్క్ జరుగుతోందా? బోర్డులో ప్రక్షాళన జరుగుతోందా? భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పక్కా ప్రణాళికలు వేస్తారా? ఎలాంటి కొత్త విధానాలు తీసుకురావాలి? అన్య మతస్థులు రాకుండా ఏం చేయాలి? టీటీడీ బైలాను మార్చాల్సిందేనా? ప్రభుత్వ పాత్ర ఎలా ఉండబోతోంది? మఠాధిపతులు ఏమంటున్నారు? అసలు స్వాముల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అనేక టాపిక్లకు దారితీస్తుంది. ఇటు కర్ణాటకకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ టీటీడీ మెంబర్ గా అర్హత సాధించినప్పుడు ఆ టీటీడీ బోర్డు ఆ వ్యక్తికి సంబంధించిన అర్హతలు ఏంటి, ఏ విధంగా అతన్ని టీటీడీ మెంబర్ గా తీసుకోవాలి అనే విషయాలకి సంబంధించి వెనుక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలంటూ కూడా హిందూ సంఘాలు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం రేగిన నేపథ్యంలో ఇటు టీటీడీ బోర్డులో ప్రక్షాళన జరగబోతుందా అనే ప్రశ్న అయితే ఇప్పుడు తలెత్తుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి మరింత విశ్లేషణని మా కొలీగ్స్ శివాని, వంశీ కూడా న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. ఓవర్ టు యు వంశీ. సుధా, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చెప్తున్నట్టుగా ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. అండ్ ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే ఇక్కడ అర్హత ఏంటి అని మాట్లాడుకుంటూ ఉన్నాం. గత 4 రోజులుగా చూస్తే మనకు ఒకే ఒక అర్హత కనిపిస్తుంది శివాని. ఇక్కడ ఒకే ఒక అర్హత ఏంటి అంటే అది డబ్బు అండ్ రికమెండేషన్. సో అంగబలం అర్ధబలం ఉన్న వాళ్లకు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యులుగా, బోర్డు చైర్మన్లుగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడైనా ఒక సామాన్య భక్తుడికి కానీ, హిందూ ధార్మిక సంస్థలకు చెందిన వ్యక్తులకు కానీ ఎవరికైనా అవకాశం కల్పించారా బోర్డులో అంటే లేదు. సో ఇక్కడ ఒకే ఒక అంశం మాట్లాడుతుంది, అదే ధనం మూలం ఇదం జగత్. అది బయటైనా శ్రీనివాసుడి దగ్గర అయినా అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. సుధా, ఈ అంశం గురించే మనం మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒకసారి మన తిరుమల ప్రతినిధి గోపి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తున్నారు. బోర్డులో ఏం జరుగుతుంది, మొత్తంగా వరుస కథనాలతో అయితే అటు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుకు సంబంధించి కానీ ఇటు ప్రభుత్వంలో కానీ చలనం వచ్చినట్టయితే కనిపిస్తుంది. సో అక్కడ భక్తులు ఏమంటున్నారు అండ్ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ఈ అంశంపై ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా తిరుమల ప్రతినిధి గోపి జాయిన్ అవుతున్నారు. టీటీడీకి సంబంధించి ఇది ఫస్ట్ టైం వివాదం మనం చూడట్లేదు. గతంలో కూడా చాలానే వివాదం చూసాము. ఒక అన్యమస్తు సింబలే ఆ టీటీడీలో తిరుపతిలో కనిపిస్తేనే అంత రచ్చరచ్చ అలిపిరి టోల్ గేట్ దగ్గర వాహనాలపై ఒక స్టిక్కర్ ఉంటేనే నానా రాద్ధాంతం చేసే ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ఈ విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుంది? ఇప్పటి వరకు దర్శన్ స్పందించలేదు, ఎక్కడా కూడా ఒక చిన్న కమెంట్ చేయలేదు. ఇంకా క్రియేట్ చేస్తుంది కదా. ఒకవేళ తప్పు ఒప్పు ఫస్ట్ వచ్చి అయితే రెస్పాండ్ అవ్వాల్సిన దర్శనే ఎక్కడ కనిపించట్లేదు. సో ఏంటి ఇప్పుడు ఓవరాల్ గా దర్శన్ విషయంలో అక్కడ టీటీడీ బోర్డు కానివ్వచ్చు, ప్రభుత్వం కానివ్వచ్చు, లేకపోతే దర్శనే కానివ్వచ్చు, ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? మనం నిన్నటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం శివాని. మొత్తంగా చాలా మందితో మనం ఈ అంశంపై మాట్లాడాం. దర్శన్ కి సంబంధించి మాట్లాడినప్పుడు కొంతమంది వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా ఐ న్యూస్ నిక్కచ్చగా ఖండించిన పరిస్థితి కూడా కనిపించింది. సో ఇప్పుడు
అరచేతిలో ప్రపంచం ఇమిడిపోయింది, మొబైల్లో ఒక వీడియో చేసి పంపించవచ్చు. ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే నాపై ఒక కుట్ర జరిగింది అని చెప్పే ప్రయత్నం దర్శన్ చేయొచ్చు. కానీ ఎక్కడా కూడా దర్శన్ ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. అంటే ఏదో లోగుట్ అనేది ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం స్పష్టమవుతుంది. అయితే అంతర్గతంగా విచారణ అయితే కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ అంతర్గత విచారణకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా తిరుమల ప్రతినిధి గోపినాథ్ జాయిన్ అవుతున్నారు. గోపినాథ్, నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం, రకరకాల అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ అంశంపై వరుస కథనాలను ఐ న్యూస్ ప్రసారం చేస్తూ ఉంది. సో ఎక్కడ ఎవరికి వెరవకుండా, బెదరకుండా అటు తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడే విషయంలో కానీ, ఇటు హిందూ సంఘాల ఆవేదనను అర్థం చేసుకునే విధానంలో కానీ ఐ న్యూస్ ముందుంది. మొత్తంగా ఈ అంశంపై అయితే హిందూ ధార్మిక సంస్థల నుంచి, భక్తుల నుంచి స్పందన వస్తుంది. కానీ ఎవరైతే స్పందించాలో ఆ దర్శన్ ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాలేదు. అసలు ఏం జరుగుతుంది తిరుమలలో? టీటీడీ బోర్డు ఈ అంశంపై దృష్టి సారించిందా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వంశీ, మొత్తం మీద ఏదైతే దర్శన వివాదానికి సంబంధించి గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. అదే స్థాయిలోనే ఐ న్యూస్ కి లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు కావచ్చు, శ్రీవారి భక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇంత సంచలనమైన విషయాన్ని ఎక్కడా కూడా ఒత్తిడికి ఎక్కడా కూడా తలగకుండా ఎవరైతే చేసిన తప్పుని బయటకు చెప్పే ప్రయత్నం చేసింది, భక్తుల మనోభావాల్ని గౌరవించే ప్రయత్నం చేస్తుంది ఐ న్యూస్. కానీ ఎవరైతే తప్పు చేశామని చెప్పి చెప్పుకుంటున్నారో వాళ్ళు ఎక్కడా కూడా ప్రాయశ్చిత్తం లేకుండా ఇంకా కూడా టీటీడీ బోర్డులో కొనసాగుతున్నారనే ఆరోపణలు మాత్రం బలంగా వినపడుస్తున్నాయి. ఎవరైతే ఈ దర్శనకు సంబంధించి ప్రధానంగా, ఎందుకంటే వాళ్ళ బోర్డులో ఉన్నటువంటి బోర్డు సభ్యులే ఈ విషయాన్ని చాలా రకాలుగా ఖండిస్తూ వస్తున్నారు, బయటకు చెప్పలేకపోతున్నారు. కానీ ఇక్కడ చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వ పెద్దల్ని అంటే తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ, అదేవిధంగానే టీటీడీ అధికారులు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ అతను ఆ పదవి కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి కూడా పైరవేలు కలుపుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. కానీ చేసిన తప్పు కనీసం బాధ్యత కూడా లేకుండా, కనీసం ఎక్కడ కూడా రాజీనామా చేయకుండా, టీటీడీ నుంచి కూడా బయటికి వెళ్లకుండా ఇంకా కూడా ఈ రకంగా ప్రయత్నాలు చేయడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో దీంతో పాటు మరికొన్ని అంశాలు కూడా బయటకు తెస్తున్నారు కొంతమంది భక్తులు కావచ్చు, లేదంటే హిందూ సంఘాలు. ఎందుకంటే గతంలో అంటే ఇప్పుడు ఈ రకంగా వ్యవహరించారు కాబట్టి భవిష్యత్తులో అయినా సరే ఇతని పైన చర్యలు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇకపైన టీటీడీ బోర్డులో కంప్లీట్ గా అంటే ట్రాక్ రికార్డ్ పూర్తి స్థాయిలో కూడా అంటే అధ్యయనం చేసిన తర్వాతనే వాళ్ళ ట్రాక్ రికార్డ్ కావచ్చు, అదేవిధంగానే అంటే టీటీడీ బోర్డులోనే ఒక రిజర్వేషన్ తీసుకొని వచ్చి భవిష్యత్తులో కొత్తగా బోర్డులో ఎవరైనా సరే తీసుకోవాలంటే అంటే ఇప్పటి వరకు కూడా జరుగుతున్నట్టు అంతేరంటే ఎవరో పైరవీలు గెలిపారనో, ఎవరో సిఫారసు చేశారనో, లేదంటే అత్యంత ధనికంగా ఉంటే అతనికి బోర్డు సభ్యులుగా ఇచ్చేటువంటి పరిపాటి కొనసాగుతూ వస్తుంది. కానీ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నిబంధనలు, ఒక సేవాభావంతోనో, లేదంటే కేవలం భక్తుల అంటే ఇక్కడ అవసరాలను తీర్చే విధంగానో, లేదంటే టీటీడీ ధార్మిక సంస్థలో అంటే ఒక భగవంతుని దగ్గర సేవ చేసే రకంగానో అలాంటి వారికి అవకాశం కల్పించాలి. ఒక మెంబర్ ని తీసుకోవాలంటే ఎలాంటి పాయింట్స్ ని కన్సిడర్ చేయడం బెస్ట్ అంటారు? అంటే ఎలాంటి పాయింట్స్ ని కన్సిడర్ చేసి ఒక సభ్యుడిగా ఎన్నిక చేయబడతారు అనేది ఇంకా అంత మనకు ఆ క్లారిటీ అనేది లేదు. సో ఎలాంటి పాయింట్స్ ని కన్సిడర్ చేస్తారు అదొకటి. అండ్ ఇంకోటి, బోర్డులో ఎందుకు ఈ లోపాలు ఉన్నాయి అనేది అటు భక్తులతో పాటు ఇటు సంఘాలు, సో భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా సందేహాలు మీరు చెప్పినట్టుగా శివాని చాలా లోపాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే క్లియర్ కట్ గా ఒకే అంశం కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తే ఎవరికైనా పార్టీలో ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక మంత్రి పదవి విషయంలో కానీ, ఒక సీటు విషయంలో కానీ అడ్జస్ట్ చేయలేకపోతే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ గానో, వాళ్ళు అడిగిన వారికి బోర్డు సభ్యులుగానో ఆల్టర్నేట్ ఇస్తామని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు, అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నది అదే తంతు. ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తున్నారు? ప్రజలే ప్రశ్నిస్తున్న పరిస్థితి, హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అసలు ఈ మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ ఎన్నిసార్లు చెప్తున్నా కానీ వాళ్ళు చెప్పిన నిర్ణయాలను పెడచెవిన పెడుతున్నారు. అసలు పాలక మండలిలో ఎవరుండాలి, పాలక మండలి సభ్యుల విధి విధానాలు ఎలా ఉంటాయి, సో వాళ్ళని ఎన్నుకునేటప్పుడు ఏ బాయలను పాటిస్తున్నారనేవి ఇవన్నీ కూడా తొంగలో తొక్కేశారు. మొత్తంగా ఎక్కడా కూడా ఏ నిబంధనను వీళ్ళు పాటించట్లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఓకే దర్శన్ భార్య చర్చ్ కి వెళ్లారు అనేది ఓకే, ఒక సైడ్ పెట్టేస్తే దర్శన్ చర్చ్ కి వెళ్ళలేదు కదా అని కొందరు అంటున్నారు, వాదిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ ఫ్రీడమ్ ఆవిడకి లేదా అని క్వశ్చన్ చేస్తున్నారు. రకరకాల అంశాలు ఉన్నాయి శివాని, మనం చూడొచ్చు. అంటే దర్శన్ సంబంధించి కానీ, దర్శన్ భార్యకు సంబంధించి కానీ ఎవరైనా వెళ్ళవచ్చు. కానీ అక్కడ ఒక
డిక్లరేషన్ ఇచ్చారా లేదా అనే అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ అంశం గురించి కూడా మనకు గోపి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. గోపి, మొత్తంగా చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి 27న ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏంటి, ఒక్కసారిగా ఈ అంశంపై ఏమైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుత పాలక మండలి గడువు కూడా ముగుస్తుంది త్వరలోనే. సో ఏ నిర్ణయం రావచ్చు, ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంట? రైట్. మొత్తంగా ఇప్పుడు రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అసలు తిరుమల గురించి ఏం మాట్లాడుకోవాలి శివాని? తిరుమల గురించి మాట్లాడుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మాట్లాడుకోవాలి, భక్తులకు కల్పించే సౌకర్యాల గురించి మాట్లాడుకోవాలి, ఆ దేవదేవుని వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా అడుగులు వేయాల్సిన పాలక మండలి నిత్యం విమర్శల్లో కూరుకుపోతుంది. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. తిరుమల కొండను కూడా ఒక రాజకీయ ఆవాసంగా మారుస్తున్నారు. సో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. దర్శనే కాదు, దర్శన్తో పాటు ఇప్పుడు ఎవరైతే బోర్డు మెంబర్లు ఉన్నారో, భవిష్యత్తులో బోర్డు మెంబర్లుగా తీసుకోబోయే వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఒక వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. కొత్త చట్టాలను రూపొందించాల్సిన అవసరాలు వస్తూ ఉన్నాయి. వంశీ, ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, అదే దర్శన్ ప్లేస్ లో ఒక చిన్న ఎంప్లాయ్ అయి ఉండే ఒకవేళ ఉంటే మాత్రం ఆ చర్యలు అనేది చాలా తీవ్రంగా ఉండే అంశం కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ దర్శన్ విషయంలోనే ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ఇక్కడ మీరు మాట్లాడుతున్నట్టుగా భక్తుల్లో సామాన్య భక్తులు, విఐపి భక్తులు, ఉద్యోగుల్లో కూడా వివిఐపి ఉద్యోగులు, సామాన్య ఉద్యోగులు అనే అంశం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్, ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. వెంకటేశ్వర రాజు గారు, విహెచ్పి స్పోక్స్ పర్సన్, మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర రాజు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఈ అంశం గురించి మాట్లాడటం కూడా చాలా బాధాకరమే. సో కానీ తప్పట్లేదు. అసలు పాలక మండలి ఏం చేస్తుంది, పాలక మండలి సభ్యుల విధి విధానాలు ఏంటి, పాలక మండలిలోకి ఎవరిని తీసుకుంటున్నారు, సో ఆ దేవదేవుని ప్రతిష్టను, అదేవిధంగా ఆ ఖ్యాతిని మాట్లాడుకోవాల్సిన మనం ఆ దేవదేవుని చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ వివాదాలనే మాట్లాడాల్సి వస్తుంది. అత్యంత బాధాకరమే. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిజంగా ఈ పాలక మండలి అనేటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే, మన హైందవ జీవన విధానంలో, సనాతన ధర్మంలో ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు ఒక అమ్మ ఒక మాట మాట్లాడింది ఏంటంటే, నేను కాదు కదా నా భార్య వెళుతుంది, దానికి నాకు సంబంధం ఏంది అనేటువంటిది లేదు. ఇక్కడ ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఉంది, అర్ధనారీశ్వర తత్వం అనేటువంటిది మన దాంట్లో ఉంది. అంటే భర్త ఏం చేస్తే భార్య అదే చేయాలి, కుటుంబం అదే చేయాలి అనేటువంటి భావనతో మన జీవన విధానం నడుస్తుంది, హైందవ జీవన విధానం. అటువంటిది భర్త, నేను టీటీడీ మెంబర్గా ఉంటా, నేనేమో భార్యనేమో వెళ్ళి చర్చిలో నేను పూజ చేస్తా అని చెప్పేస్తే, ప్రేయర్ చేస్తా అని చెప్పేస్తే నడవదండి. అటువంటి విషయం ఎక్కడ కూడా నడవదు. ఇంకొక విషయం ఏంటంటే, నిజంగా దరిద్రం ఏంటంటే, మీరు అన్నారు ఒక మాట, ఏది ఎవరికైతే మినిస్టర్ దొరకదో, ఎవరికైతే ఎమ్మెల్యేలు దొరకరో, ఎవరికైతే ఎమ్మెల్యేలు వచ్చి ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు అంటే రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నటువంటి యొక్క పరిస్థితి దరిద్రమైనటువంటి పరిస్థితి. ఇది ఎందుకు వస్తున్నది అంటే, సెక్యులర్ అనేటువంటి పదంతో అనేకమైనటువంటి, ఇప్పుడు మక్క అంటే ఏది మక్కా మసీద్ అని అంటాం, సపోజ్ చెప్తున్నాను, అందులోకి వేరే వాళ్ళు మెంబర్స్ ఉంటారా? ఇవాళ చర్చెస్ కు వేరే మెంబర్స్ ఉంటారా? ఇవాళ అన్యమతస్తుల దాంట్లో ఆ యొక్క చర్చిలకు గానీ, ఆ యొక్క మసీదులలో మీరు ఈ అంశం మాట్లాడినప్పుడు ఇంకొక అంశం కూడా ఈ రోజు భక్తులు లేవదీస్తున్నారు సార్. దేవాదాయ శాఖ, అందులోనే ఆదాయం ఉంటుంది, ఆ ఆదాయాన్ని కొల్లగొడుతూ ఉన్నారు. మా గుడులపై వచ్చే ఆదాయాన్ని ఎక్కడ లేని శాఖలు ఈ దేవాదాయ శాఖ హిందూ టెంపుల్స్ పైనే ఎందుకు వస్తున్నాయి, మీరు ఎందుకు పెత్తనం చేయాల్సి వస్తుందని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి విహెచ్పిలో మీరు ఒక కీలక మెంబర్ గా ఉన్నారు. సో ఏం ఆన్సర్ చేస్తారు? అండ్ ఎందుకు ఈ అంశంపై ప్రభుత్వాలు దృష్టి సారించట్లేదు? 100% ఆదాయం వనరైపోయింది మొత్తంగా. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. ఇంతకు ముందు 7 కొండలు కావు 2 కొండలు అని చెప్పేసి జీవో తీస్తే, అప్పుడు తిరుమల తిరుపతి పరిరక్షణ సమితి అని చెప్పేసి ఒకటి పెట్టేసి దాన్ని పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేసి ఆ జీవోను మనం కొట్టేయించేటువంటి పరిస్థితి చేస్తాం. మళ్ళీ 7 కొండలుగా మనం రక్షించుకున్నాం. అంటే చెప్తున్నాను, ఇప్పుడు కూడా నేను అదే విధంగా అంటున్నాను. ఎందుకంటే అనేకమైనటువంటి దేవాలయాలు, పీఠాలు, మఠాధీశ్వరులు, పీఠాధీశ్వరులు వాళ్ళు బ్రహ్మాండంగా నడుపుతున్నారు. రోజు కాంట్రవర్షియల్ అవుతలేవు. ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, ఓ రోజు భద్రాచలం కానీ, ఓ రోజు అంటే అనేకమైనటువంటి దేవాలయాలు రోజు పేపర్లలో వస్తున్నాయి. కానీ ఆ యొక్క పీఠాల కింద నడిచినటువంటి ఒక్క రోజు కూడా ఇంతవరకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే ఎందుకు, ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి మనం కంపారిజన్ చేసి కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇంకొక విషయం కూడా,
ఇవాళ దేవాదాయ ధర్మాదాయ మీరు అన్నది కరెక్ట్ అండి. ఈ అంశం గురించి మాట్లాడదాం. ఈ అంశం గురించి న్నట్టుగా ఆ ఎంప్లాయీకి భక్తి కావాలి కానీ భక్తి వద్దా అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దర్శన్ విషయంలో టీటీడీ బోర్డ్ కానివచ్చు లేకపోతే గవర్నమెంట్ కానివచ్చు ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అమ్మా 100% ఆయన మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాలక మండలిలో ఆయన తీసేయాల్సినటువంటి అవసరం 100% కాదు 200% ఉంది. దాన్ని నేను ఒక విషయం చెప్తానమ్మా, ఇంకొక దౌర్భాగ్యం అనేటువంటి విషయం చెప్తాను. నిన్నగాక మొన్ననేమో లడ్డు విషయం వచ్చింది. దాని తర్వాత 4 ఎంప్లాయీస్ వేరే మతస్థులు అని చెప్పేసి 4 ఎంప్లాయీస్ తీసేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఏమైంది, ఈవెన్ చైర్మన్ కూడా ఏది కాంట్రవర్షియల్ గా ఉన్నటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న మన అందరం చూస్తూ ఉన్నాం. ఆయన కూడా చైర్మన్ కూడా మన పత్రికలలో ఎక్కడో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో, ఆయన కథ ఏందో, ఆయన ఏం చేస్తున్నాడో, ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, మళ్ళీ దాన్ని ఆయన సమర్థించుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే మీ పోరాటం ఎక్కడి వరకు వచ్చింది? 100% అండి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఇవాళ 500 సంవత్సరాలు కష్టపడి దాదాపుగా 4 లక్షలకు పైగా రక్త తర్పణం చేసిన తర్వాత ఇవాళ ఏది రామజన్మ భూమిలో రామ మందిరం, భవ్యమైనటువంటి రామ మందిరం కట్టించాం. అదే విధంగా 7 కొండలు కావు 2 కొండలు అన్నప్పుడు దాని విషయంలో కూడా దాదాపుగా 3 నెలలు కష్టపడి అందరం లాఠీ దెబ్బలు తిని దాన్ని మనం పరిరక్షించుకున్నాం 7 కొండలుగా. అదే విధంగా కింద ఉన్నటువంటి ఏదైతే యూనివర్సిటీ, ఇస్లామిక్ యూనివర్సిటీ పెట్టారు, దాన్ని తీసేయడానికి అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమంలో ఒక కుట్ర జరిగింది అని చెప్తున్నారు. సో ఇది నిజంగానే కుట్ర కోణంలో మనం చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే చెప్పండి అమ్మా? ఒక విషయం చెప్తానమ్మా, ఏది జరిగినా దేవదేవుడు ఊరుకోడమ్మా, ఒక్క విషయం. రెండో విషయం ఏంటంటే తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, చెయ్యాలి కూడా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా సరే ఇవాళ పాలక మండలిని మనం ఏదైతే వాళ్ళను నియుక్తి చేస్తున్నామో ఆ పాలక మండలిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఏమున్నారు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు దేన్ని పాటిస్తున్నారు. వాళ్ళకు చాలా మందికి నేను చెప్తున్నాను, ఇంతకు ముందు ఉన్నటువంటి చైర్మన్లు అరాక్ షాపులు నడిపించుకునేటువంటి వాళ్ళకు చైర్మన్లు ఇచ్చారు. అప్పుడు కూడా మనం ఆందోళన కార్యక్రమాలు చేశాం. దాని తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ వైఖానాసనం చేస్తున్నారా, ఆగమం చేస్తున్నారా, లేకపోతే పాంచరాత్రం చేస్తున్నారా, ఏ పూజాధికాలు జరుగుతున్నాయి, ఉదయం లేచినప్పటి నుంచి మొదలు పెడితే పవలింపు సేవ వరకు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటిది వీళ్ళకి ఏమైనా తెలుసా? నేను ఇంకొక విషయం చెప్తాను, ఎవరికో కొద్ది మందికి తప్ప. ఇవాళ పాలక మండలి అంటే అర్థమేంటో తెలుసా అమ్మా? పాలక మండలి అంటే వచ్చేటువంటి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి వాళ్ళకు అసౌకర్యం లేకుండా వాళ్ళకు సౌకర్యవంతమైనటువంటి దర్శనాలు కల్పించేటువంటి బాధ్యత అక్కడ ఉండేటువంటి పాలక మండలి. చూస్తున్నారుగా మొత్తంగా టికెట్లు కేటాయించడం, వివిఐపీలు వస్తే ఏ విధంగా సాగిలపడి దర్శనాలు చేపిస్తున్నారో చూస్తూనే ఉన్నాగా. సామాన్య భక్తులు గంటలు ఆ రూముల్లో ఉంచుతారు, వాళ్ళకు ఒక ప్రసాదం లాంటిదో లేదంటే మజ్జిగో పంపిణీ చేసి వాళ్ళని గంటలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కూర్చోబెడతారు. వివిఐపీల దర్శనం అంటే వీళ్ళు సాగిల పడుతున్న పరిస్థితి. అక్కడ సేవ చేస్తే భగవంతునికి సేవ చేయాలి, లేదంటే అక్కడి వచ్చే భక్తుల కోసం ఆలోచించాలి. ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా పాలక మండలి సభ్యులు? అబ్సల్యూట్లీ. విషయం ఏంటంటే అందుకొరకే మనం అంటున్నాం, పాలక మండలిలో ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో పాలక మండలిలో మనం తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవదేవుని సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే భక్తులు వస్తున్నారో, ఒక చిన్న ఉదాహరణమ్మా, నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతున్నానంటే అర్థం ఏంటంటే అక్కడికి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి బీదోళ్ళు, ఎంతో మంది బీదోళ్ళు కాలినడకన వస్తున్నారు. ఇవాళ కాలినడకన రోజు ₹1 వేసుకుని, ఒక గల్లాలు వేసుకుని, ఆ గల్లాల నుంచి తీసుకొని పాప దేవదేవుని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. అటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు కూడా సకల సౌకర్యాలు కల్పించేటువంటి ఇవాళ ప్రపంచం మొత్తంలో ఎక్కువ ఉండేటువంటి ఏదైతే ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి దాదాపుగా సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల ఆదాయం కంటే ఎక్కువ ఉన్నటువంటి దేవస్థానం అది. ఆ పరమ పవిత్రమైనటువంటి దేవస్థానానికి వేలాది మంది వస్తున్నారు ఇవాళ దర్శనం చేసుకోవడానికి. అటువంటి వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించడానికి ఉండేటువంటి సేవకులు వీళ్ళు. ఎవరైతే ఈ యొక్క పాలక మండలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవకులు. అటువంటి సేవకులు వాళ్ళు ఎలా ఉండాలి? వచ్చేటువంటి భక్తులకు డెఫినెట్ గా వాళ్లకు కలిగించేటువంటి సౌకర్యాలు
అసౌకర్యం లేకుండా ఉంచాల్సినటువంటి అవసరం పాలక మండలిలో ఉంది. వాళ్ళు ఎందుకు ఈ సమావేశాలు పెట్టుకోవాలి అంటే ఇంకా ఉద్ధరణ కార్యక్రమాలు, ఇంకా మంచి కార్యక్రమాలు, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం హైందవ జీవన విధానం బ్యాక్ టు బ్యాక్ చాలానే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నామండి. సో లోపం ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వాల సంగతి పక్కన పెట్టేస్తే లోపం మెయిన్ ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ ఈ లోపాన్ని బిగిస్తే ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది? అమ్మా లోపము అని అంటే ఒక్కటే విషయం అమ్మా, నిజంగా ఎప్పుడైతే ఈ అంటే పునరావాస కేంద్రాలు అయిపోతున్నాయో, ఈ రాజకీయ జోక్యం ఎప్పుడైతే ఉందో, ఆ రాజకీయ జోక్యం కలగకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇవి బాగుపడతాయి. ఇవాళ ఒక విషయం చెప్తానమ్మా, ఇవాళ పుష్పగిరి పీఠం ఉంది, విషయం చెప్తున్నాను. ఇవాళ కంచిపీఠం ఉంది, ఇవాళ శారదాపీఠం ఉంది. ఈ పీఠాలన్నీ ఎంత పవిత్రంగా నడుస్తున్నాయి. దాంట్లో రాజకీయ జోక్యం ఉందా? లేదుగా. ఇవాళ అనేకమైనటువంటి మఠాలు ఉన్నాయి, అనేకమైనటువంటి పీఠాధీశ్వరులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా సక్రమంగా నడిపిస్తున్నారు? ఒక్క విషయం ఏంటంటే రాజకీయ జోక్యాలు. అందుకొరకే అంటున్నాను, ఇవాళ ఒక డిపార్ట్మెంట్ పెట్టారు. అదే ఏది మసీదులకు ఉన్నాయా డిపార్ట్మెంట్? మొత్తంగా ఈ అంశాలన్నీ కూడా నిత్యం చర్చలోకి వస్తూ ఉన్నాయి, నిత్యం మనం మాట్లాడుతూనే ఉన్నాం. నిత్యం ఏదో ఒక వివాదం తిరుమల కొండ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. దర్శన్ వ్యవహారంలో విహెచ్పి స్టాండ్ ఏంటి, ఏం చేయబోతున్నారు? 27న ఒక మీటింగ్ ఉంది అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఈ విషయం నిశ్శబ్దంగా ఉంటే, దర్శన్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే విహెచ్పి పోరాటం చేస్తుందా? సో ఏం చేయబోతుంది విహెచ్పి? 100% అండి, 100%. దాని విషయంలో ఒక బయటకు కూడా జరిగింది. దాని తర్వాత విషయాలు ఏం చేయాలి అనేటువంటిది కూడా సూచనలు వస్తాయి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇవాళ జరుగుతున్నటువంటి, ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఉండనియండి, రాజకీయానికి సంబంధం లేకుండా ఇప్పుడు ఇంకొక విషయం కూడా, మేము మొన్ననే విజయవాడలో బ్రహ్మాండమైనటువంటి హైందవ శంఖారామం అని చెప్పేసి పిలిపించాం. దాదాపుగా 5-6 లక్షల మంది అటెండ్ అయ్యారు, స్వచ్ఛందంగా అటెండ్ అయ్యారు. ఏ విషయంలో అంటే, ఈ యొక్క రాజకీయ కబంధ హస్తాల నుండి, ఈ యొక్క ప్రభుత్వ కబంధ హస్తాల నుండి ఈ యొక్క టెంపుల్స్ ను విడదీయాలి. మీరు అవసరం లేదు మాకు, మా మీద మీరెవరు పెత్తనం చేయడానికి, భక్తుల మీద. విషయం చెప్తున్నాను, ఎవరో గవర్నమెంట్ నుంచి అపాయింట్మెంట్ వస్తాడు, అతను పాపం చేసేటువంటి పూజాది కార్యక్రమాలు చేసేటువంటి ఆ యొక్క పూజారుల మీద కూడా ఇతను అది చేస్తున్నాడు. అంటే విషయం చెప్తున్నాను, ఎందుకు ఏ విధంగా చేస్తున్నారు, అతను ఎవరు అసలు? విషయం ఏంటంటే, మేము చేసేటువంటి మా భక్తులతో కూడుకున్నటువంటి, భక్తుల పైసలతో కూడుకున్నటువంటి, భక్తులతో వచ్చేటువంటి కానుకలతో నువ్వు నడుపుతున్నటువంటి దాన్ని నువ్వు కార్లలో బ్రహ్మాండంగా ఏది 5 స్టార్ హోటల్ లాగా మీరు దాన్ని అడ్జస్ట్, మీరు అనేకమైనటువంటి వసతులు మీకు కల్పించాలి. మీరు వచ్చి చేసేదేమో ఇదా అంటే ఇక్కడేమో మీరు అడ్జస్తుంటారు, మీ కుటుంబ సభ్యులు కానీ. అంత కాదమ్మా, అంతకుముందు మీరు అక్కడ తెలుసు కదా, అందులో ఏది ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ లో అక్కడ ఆమె పాలక మండలి సభ్యురాలుగా ఇచ్చారు ఆమెకు. అయితే ఎంత హాట్ టాపిక్ గా మారిందో మన అందరికి తెలుసు. కానీ ఇప్పటి వరకు దర్శన్ స్పందించలేదు, టీటీడీ చైర్పర్సన్ స్పందించలేదు. వీళ్ళిద్దరు స్పందించకపోవడం చూస్తుంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇప్పుడు భక్తులు కూడా అంచనాకు రావాలా? రేపు నేను చెప్తున్నాను, రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. విషయం ఏంటంటే, రేపు జరగబోయేటువంటి ఏదైతే సమావేశంలో, బోర్డు సమావేశంలో డెఫినెట్ గా ఈ విషయం లేవనెత్తుతారు. లేవనెత్తిన తర్వాత ఏం చేస్తారో, దాంట్లో ఏం చేస్తారు అనేది ఇవ్వాలి కదండి. అమ్మా, భక్తులకి క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలి కదా. తప్పు ఒప్పు పక్కన పెట్టేస్తే ఫస్ట్ అందరి ముందు వచ్చి మాట్లాడడం అయితే చేయాలి. అదే అమ్మా, అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం. ఏమో అంటారు కదా, దున్నపోతు మీద వర్షం పడ్డ పరిస్థితి. మమ్మల్ని కాదు, మా దేవస్థానం మీద కాదు, మీరేమన్నా అనుకోండి, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అవన్నీ పోవాలంటే మనం ఈ డిపార్ట్మెంట్ వద్దు, మనకు ఆ డిపార్ట్మెంట్ ఎందుకు తగలబడ, ఆ డిపార్ట్మెంట్ మాకెందుకు? చూద్దాం. వెంకటేశ్వరరావు గారు ప్రత్యేక ధన్యవాదాలు. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం. ఐ న్యూస్ అయితే మీలాంటి వాళ్ళతో ఒక సుదీర్ఘ పోరాటాన్ని కంటిన్యూ చేస్తుంది. దర్శన్ వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనే నిజాన్ని వెలికి తీసే ప్రయత్నం ఐ న్యూస్ కొనసాగిస్తుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. సో
మొత్తంగా శివాని చూస్తున్నాం ఇప్పుడుని కాదు. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలక మండళ్ళు మారుతున్నాయి, కానీ అక్కడ ఆ వ్యవస్థ ఉంది. కానీ ఆ వ్యవస్థని వీళ్ళు కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. భక్తులకు సంబంధించి కానీ, భక్తుల మనోభావాలకు సంబంధించి కానీ, ఆ దేవదేవుని కైంకర్యాలకు సంబంధించి వీటి మీద దృష్టి పెట్టాల్సిన వాళ్ళు కాస్త దాన్ని ఒక స్టేటస్ సింబల్ గా తీసుకుంటూ ఉన్నారు. బోర్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే బోర్డు చైర్మన్ వరకు కూడా పెద్ద చర్చ, అదొక వివిఐపి పోస్ట్ గా కూడా చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఆ పరిస్థితుల్లో మార్పు వస్తే కానీ సో ఇవన్నీ కూడా జరగవు. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం. మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు అయితే 27న ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ నిర్ణయం ఏ విధంగా రాబోతుంది ఏంటి అనేది మాత్రం వేచి చూద్దాం. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.